అంగన్వాడీ పిల్లలు మరియు తల్లుల అవసరాలు తీర్చేందుకు ట్రిపుల్-ఎఫ్ ఎడిబుల్స్ యాజమాన్యం ముందుకు రావడం హర్షించదగిన విషయమని పట్టపాలెం గ్రామ సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పట్టపాలెం పంచాయతీ పరిధిలోని 3 అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన కుర్చీలు, వేయింగ్ మిషన్, ఆట బొమ్మలు, తదితర వస్తువులు ట్రిపుల్-ఎఫ్ ఎడిబుల్స్ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేయగా ట్రిపుల్-ఎఫ్ డీజీఎం పాల్గొనరావుతో కలిసి ఆలపాక శ్రీనివాసులు అంగన్వాడీ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆలపాక మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధుల్లో విద్యా సంబంధిత అవసరాలకు వినియోగించడం ట్రిపుల్-ఎఫ్ సంస్థ గొప్పతనమని అన్నారు. సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఈ చుట్టుపక్కల గ్రామాలకి మేము సపోర్ట్ చేయడానికి మేము ఎప్పుడు ముందుగానే ఉంటాం. ఒక విధంగా చెప్పాలంటే మేము చాలా వరకు పట్టపాలెం పంచాయతీ బిల్డింగ్కి సపోర్ట్ చేసాం, చర్చిలకి సపోర్ట్ చేసాం, దేవాలయాలకి పెయింటింగ్ వర్క్స్ కోసం సపోర్ట్ చేసాం. రీసెంట్గా అప్పర్ ప్రైమరీ స్కూల్లో దగ్గర 75,000 ఖర్చు పెట్టి ఇక్కడ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పిల్లలకి పెంపొందించడానికి ఒక ఉద్దేశంతో ఆ స్కూల్ తాలూకు అడ్మినిస్ట్రేటివ్ వర్క్ సపోర్ట్ కోసం అని చెప్పి 2 డెస్క్టాప్ కంప్యూటర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ అంగన్వాడీ సెంటర్స్ మేము 2 months బ్యాక్ విజిట్ చేసాము. ఈ పట్టపాలెం పంచాయతీలోని ఉన్నటువంటి 3 అంగన్వాడీ సెంటర్లోని వాళ్ళ తాలూకా ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నది మేము వాళ్ళ దగ్గర తీసుకుని దానికి అనుగుణంగా మొదటగా ఒక 60,000 రూపాయలు ఖర్చు పెట్టి మేము పిల్లలకి ఫర్నిచరు ప్లస్ లాక్టికేటింగ్ మదర్స్కి వాళ్ళ వేయింగ్స్ చూసుకోవడానికి రెగ్యులర్గా వేయింగ్ మెషిన్స్, అలాగే పిల్లల తాలూకా హైట్స్ అవి చెక్ చేసుకోవడానికి అవి ప్లస్ బ్లాక్ బోర్డ్స్ ఇట్లాగా డొనేట్ చేయడం జరిగింది ఈరోజు. అదేవిధంగా కొన్ని అంగన్వాడీ సెంటర్స్లో టాయిలెట్స్ వరకు డోర్లు లేకపోవడం అవి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. మన స్కూల్ మెయిన్ స్కూల్కి కంప్యూటర్లు కావాలంటే పిల్లలకి కంప్యూటర్ పరిజ్ఞానం నేర్చుకోవడానికి 70,000 రూపాయలు విలువైన కంప్యూటర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మేము ఇంకా కొన్ని అడిగాము సార్ వాళ్ళని. అలాగే చర్చిలకు కూడా 7 లక్షల రూపాయలతో 2 చర్చిలు డెవలప్ చేశారు. ఇంకా మేము కొన్ని శ్మశానాలకి కాంపౌండ్ వాళ్ళు అవన్నీ కూడా అడుగున్నాము. సిఎస్ఆర్ నిధులతో ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి ట్రిపుల్-ఎఫ్ కంపెనీ వారు హామీ ఇచ్చున్నారు. ఈరోజు చిన్నపిల్లలకు సంబంధించి ఈ కుర్చీలు ఇవ్వడం, ఆ పిల్లలందరూ కూడా అందరూ కింద కూర్చోకుండా అవసరమైన చాపలు అవన్నీ మా వైస్ ప్రెసిడెంట్ సమకూర్చాడు. ఈ బిల్డింగ్ కూడా వైస్ ప్రెసిడెంట్ ఆయన ఉన్నప్పుడు కట్టించాడు, బాగా కట్టాడు. ఇంకా ఈ గ్రామంలో అంగన్వాడీ సెంటర్కి మౌలిక వసతులు అన్నీ కల్పించేదానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సంబంధించి పట్టపాలెం పంచాయతీ సంబంధించి చెట్లు నాటడం జరిగింది సిఎస్ఆర్ నిధుల ద్వారా. అదేవిధంగా గుడిలకి అన్నింటిపై పట్టపాలెం గుడిలకి పెయింటింగ్ కూడా చేయించారు. అదేవిధంగా మన చర్చిలకి 2 చర్చిలకు వచ్చి కాంపౌండ్ వాళ్ళు 2 ఫ్లోర్లు వేయించారు. అదేవిధంగా ఈ స్కూల్కి మన పట్టపాలెం స్కూల్కి కుర్చీలు, చిన్నపిల్లలకు సంబంధించి వెయిట్ మిషన్లు, ఇంకా వాళ్ళు ఏదన్నా కావాలన్నా డోర్స్, ఏ సదుపాయాలు కావాలన్నా ముందే మేడం అడగడం జరిగింది. ఆమెను అడిగి తర్వాత వాళ్ళు ఆర్డర్ పెట్టి తెప్పించారు. ఇంకా నాకు కావాలన్నా కూడా ముందుగా చెప్పండి అని చెప్పారు. వాళ్ళకి నా తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను.